వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. ఈ వీక్ స్టార్టింగ్ నుంచి మార్కెట్ అయితే పాజిటివ్ ట్రెండ్లోనే కొనసాగుతుంది. కంటిన్యూగా ఈ వీక్ అంతా పాజిటివ్లోనే ట్రేడ్ అయిపోయింది. అండ్ ఈరోజు ఫైనల్ ట్రేడ్ రేపు సాటర్డే అండ్ సండే ఉంది కాబట్టి ఫైనల్ ట్రేడ్ ఫ్రైడే రోజు మాత్రం కూడా పాజిటివ్గానే క్లోజ్ అయిపోయింది. యాక్చువల్గా మార్నింగ్ స్టార్ట్ అవ్వడం కొంచెం నెగిటివ్లో స్టార్ట్ అయింది, తర్వాత కొంచెం పాజిటివ్లోకి వెళ్ళింది, ఆ తర్వాత కన్సాలిడేషన్ మోడ్లోకి వెళ్ళి ఫైనల్గా మాత్రం పాజిటివ్గానే క్లోజ్ అయిపోయింది. ఓవరాల్గా మనకు సెన్సెక్స్ వచ్చేసి 557 పాయింట్లు అప్ అయిపోయి 76,905 దగ్గర క్లోజ్ అయిపోయింది. అండ్ నిఫ్టీ వచ్చేసి 159 పాయింట్లు పెరిగి 23,350 దగ్గర క్లోజ్ అయిపోయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 530 పాయింట్లు పెరిగింది. అండ్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ కూడా ఇంచుమించు మిడ్ క్యాప్ ఏమో 7%, స్మాల్ క్యాప్ ఏమో 8% అయితే ఇంక్రీజ్ చూడవచ్చు. ఓవరాల్గా నిఫ్టీ అండ్ సెన్సెక్స్లో ఇంచుమించు 4% అయితే ఇంక్రీజ్ చూడవచ్చు. మనం మెయిన్గా చూస్తే మార్కెట్ పాజిటివ్గా ఉంది, డాలర్ కూడా స్ట్రాంగ్గా ఉంది. సడన్గా ఇంత మార్కెట్ స్ట్రాంగ్ కావడానికి గల కారణం ఏంటి? మనతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గురుప్రసాద్ గారు ఉన్నారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ రవి గారు. సార్ మొన్న లాస్ట్ వీక్ మీరు లాస్ట్ ఫ్రైడే మనం చేసినప్పుడు చెప్పారు నెక్స్ట్ వీక్ అంతా పాజిటివ్గానే ఉంటుంది, బెంచ్ మార్క్ వచ్చేసి 22,600 అని ఒక విషయాన్ని ఖచ్చితంగా చెప్పారు. ఇప్పుడు అది బెంచ్ మార్క్గా నిలిచింది. ఏం చెప్తారు సార్ మార్కెట్ గురించి ఈరోజు అండ్ ఈ వీక్? ఖచ్చితంగా మార్కెట్ని ప్రిడిక్ట్ చేయడం కోసమే కదా మనం ఉండేది. డెఫినెట్గా మన జీ తెలుగు ప్రేక్షకులకి నమస్కారం. ముందు ఇప్పుడు ఎవ్రీ వీక్ వీళ్ళు ఎదురు చూస్తున్నారు నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుందని. అవును సార్. ఫస్ట్ లాస్ట్ వీక్ మనం చెప్పింది 22,600 ఒక బెంచ్ మార్క్గా చెప్పాను. అవును. దానిపైన క్లోజ్ అయితే డెఫినెట్గా ఒక పెద్ద ర్యాలీ మనకి వస్తుందన్నాం. అదేలాగానే మార్కెట్ ఇప్పుడు 23,402.70 అయ్యి వచ్చింది నిఫ్టీ. ఓకే. దాదాపు బాటమ్ నుంచి 6.5% మనకి పెరిగింది. అవును సార్. ఇది నెక్స్ట్ మార్కెట్ ఏం జరగబోతుంది అదే $1 మిలియన్ క్వశ్చన్. చాలా $1 మిలియన్ సార్. బాటమ్ అనుకున్నారు, మళ్ళీ బౌన్స్ బ్యాక్. బాటం కూడా మనం చాలా స్పష్టంగా చెప్పాను. 22 మీరు కావాలంటే ఆ వీడియోలో వెళ్ళి చూడండి, లాస్ట్ మనం చేసింది. అవునవును సార్. 22,070లో 25% కొన్నారు అని చాలా స్పష్టంగా చెప్పాను. ఓకే. 22,070 సార్. యాక్చువల్గా మెయిన్ క్వశ్చన్ ఇదే సార్, అందరూ మీకు కామెంట్లో కానీ ఇదే అడుగుతున్నారు, ఇది బాటమ్ బయ్యా ఇంకా పడిపోతుందా లేకపోతే బౌన్స్ బ్యాక్ అయినట్టేనా, మార్కెట్ స్ట్రాంగ్ అయిందా లేదా? ఈ క్వశ్చన్సే మెయిన్ ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు జనరల్గా ఒకటి తెలుసుకోండి, బాటమ్ బై అనేది 100% ఈ ప్రపంచంలో ఎవడు కనిపెట్టలేదు. ఓకే. అయితే ఒకటి మాత్రం చెప్తాను, మార్కెట్ ఏ రూట్లో వెళ్తుందో ఆ రూట్లోనే వెళ్ళాలి, అదే మన ప్రొసీజర్. బాటమ్ బై అనేది ఒక భగవంతుడికే తెలుసు. ఓకే. నా 25 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నాను. బట్ ఒక 90% మనం ప్రిడిక్ట్ చేయగలం. ఎలా ప్రిడిక్ట్ చేయగలిగాను? 22,070 వస్తే కొనమని చెప్పున్నాను. ఓకే. ఇప్పుడు బాటమ్ ఎక్కడొచ్చింది? 21,964 కదా వచ్చింది. అవును. అప్పుడు 100 పాయింట్లే కదా మనం కరెక్ట్ గా బాటమ్ లోనే కదా కొనమని చెప్పాం మనం. కరెక్టా? కరెక్టే సార్. అదొక బాటమ్ ప్రైసే కదా. అవును. కాబట్టి ఎగ్జాక్ట్ 64 అనేది చెప్పలేకపోయాను కానీ 21,964 అనేది చెప్పలేకపోయాను కానీ 22,070 చెప్పగలిగాను. లేదు సార్, మీ ట్రంప్ దగ్గర నుంచి మీ ప్రిడిక్షన్స్ అన్ని మ్యాక్సిమం అంటే కొంచెం అటు ఇటు మ్యాక్సిమం రీచ్ అయ్యాయి. డెఫినెట్ గా చూడండి. ఇప్పుడు నెక్స్ట్ మన $1 మిలియన్ క్వశ్చన్ చెప్తున్నాను చూడండి. ఈ వీక్ ఇప్పుడు 23,402.70 కరెక్ట్ గా నేను ఒక వాల్యూ చెప్తాను. 23,550 పైన మళ్ళీ మార్కెట్ క్లోజ్ అయిందంటే అదొక బెంచ్ మార్క్ గా పెట్టుకోండి. ఓకే. 23,550 లేదు 560 కూడా పెట్టుకుందాం, 560 పెట్టుకోండి. ఓకే. 23,560 పైన మళ్ళీ మార్కెట్ కానీ క్లోజ్ అయిందంటే ఓకే మళ్ళీ డెఫినెట్ గా మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ వచ్చి 24,000 24,600 చూడడానికి అవకాశం ఉంది. సార్ కండిషన్ వచ్చి 23,560 ఖచ్చితంగా దానిపైన మార్కెట్ క్లోజ్ అవ్వాలి. ఓకే. లాస్ట్ వీక్ కూడా బెంచ్ మార్క్ ఒకటి ఇండెక్స్ చెప్పారు, ఈ వీక్ బెంచ్ మార్క్ కూడా చెప్తున్నాను. 23,000
560 ఇస్ ద బెంచ్ మార్క్. ఓకే సార్, ఇప్పుడు సడన్గా మార్కెట్ పెరగడానికి కారణాలు ఏమన్నా అంటే యూఎస్ నుంచి మనకి ఏమన్నా పాజిటివ్ సైడ్స్ వచ్చి? ఏమీ లేదు సార్. బాటమ్ చూడండి, టాప్ నుంచి బాటమ్ వచ్చి 14%, 16% దిగిందండి. ఓకే. టోటల్ గా ఎన్ని పర్సెంట్ అంటే నిఫ్టీ 26,277 హై వెళ్ళింది, ఆల్ టైమ్ అయ్యి. మనకు బాటమ్ వచ్చి 21,964 వచ్చింది, అంటే 16% మార్కెట్ పడింది. ఓకే. కాబట్టి ఒక 16% నుంచి మళ్ళీ ఒక 8 to 10% రీట్రేస్ తీసుకుంటుంది మార్కెట్. ఓకే. ఈ రీట్రేస్ తీసుకునేదామని ఇది ఒక రిలీఫ్ ర్యాలీ అనుకోవచ్చు. బట్ ఏదైనా గుర్తు పెట్టుకోండి, మార్కెట్ వచ్చి ఇట్ ఈస్ కంప్లీట్ గా ఒక డౌన్ ట్రెండ్ లోనే ఉంది. ఓకే. మార్కెట్ లో అయితే అంత స్ట్రెంగ్త్ లేదంటారు? స్ట్రెంగ్త్ లేదు, ఒక పుల్ బ్యాక్ ర్యాలీ వస్తుంది. మార్కెట్ ఎప్పుడు స్ట్రెంగ్త్ వస్తుందంటే బాగా గుర్తు పెట్టుకోండి, ఎప్పుడు మార్కెట్ 25,000 పైన క్లోజ్ అవుతుందో ఓకే అప్పుడే మార్కెట్ మీద మనకి ఒక నమ్మకం వస్తుంది. ఓకే. 25,000 పైన మార్కెట్ క్లోజ్ అయిందంటే డెఫినెట్ గా మళ్ళీ మనం పెద్ద పెద్ద పీక్స్ అన్ని ఆల్ టైమ్ హైస్ బ్రేక్ చేసి పెద్ద లెవెల్స్ మనం చూడగలం. అంటిల్ అండ్ అన్లెస్ మార్కెట్ ఈ రేంజ్ లోనే ఉండడానికి అవకాశం ఉంది. సార్, ఒక 1 వీక్ నుంచి చూసుకుంటే స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ అయితే మంచి పాజిటివ్లోకి వెళ్ళినాయి సార్, మంచి కొంచెం పుంజుకున్నాయి. అండ్ ఈరోజు ఒక్కరోజే స్మాల్ క్యాప్ 80%, మిడ్ క్యాప్ 7%. అంటే రైట్ టైం సార్ ఇప్పుడు బై చేయొచ్చా స్మాల్ అండ్ మిడ్ క్యాప్? లేదు సార్. సార్ ఇప్పుడు విషయం చెప్పే వినండి, 22,070లో నేనేం చెప్పాను, ఏదైనా కొనుక్కోమని చెప్పాను. ఓకే. మళ్ళీ ఐ లెవెల్లో కొనకూడదు. ఓకే. మళ్ళీ ఒక బ్రేక్అవుట్ ఏదైనా వస్తే కన్ఫర్మేషన్, మళ్ళీ ఎప్పుడు మార్కెట్ లో ఫండ్ అనేది ఫుల్ ఫండ్ అనేది ఎప్పుడు వస్తుందంటే 25,000 పైన మార్కెట్ క్లోజ్ అయితేనే మళ్ళీ మార్కెట్ పుంజుకున్నట్టు. ఓకే. లేదంటే ఇవన్నీ వచ్చి ఒక ఐ వాష్ గానే ఉంటది. మేబీ ఇక్కడ నుంచి కూడా నేను చెప్పాను కదా, ఈ 23,560 బెంచ్ మార్కు అది 1 డే క్లోజ్ అయిందంటే మార్కెట్ మళ్ళీ ఒక 1,000 పాయింట్స్ 24,000 అండ్ 24,600 దాకా చూడడానికి అవకాశం ఉంది. చూసిందంటే మళ్ళీ కరెక్షన్ అనేది మొదలవుతుంది. నేను ఆల్రెడీ చెప్పాను, ఈ అప్పు రావడానికి రీజన్ కూడా మేలో పెద్ద కరెక్షన్ ఉందని చెప్పాను. మేబీ ఈ అప్పు వచ్చి ఆ కరెక్షన్ కోసమే మనం అనుకోవచ్చు. ఓకే, మేలో వచ్చే కరెక్షన్ కోసమే ఈ అప్పు వచ్చింది అంటున్నారు. డెఫినెట్ గా నాకు అదే అనుమానంగా. ఓకే సార్, ఇంకోటి సెక్టార్ వైజ్ ఇప్పుడు కొంచెం సెక్టార్ చూసుకుంటే ఏ సెక్టార్ కొంచెం అబ్జర్వ్ చేయొచ్చు సార్ జనరల్గా మనం పోర్ట్ఫోలియోలో కొంచెం బిల్డప్ చేసుకోవడానికి? సార్ సెక్టార్ వైజ్ గా నెక్స్ట్ వచ్చి బ్యాంక్ సెక్టర్స్ నెక్స్ట్ వీక్. ఓకే. కావాలంటే చూడండి, బ్యాంక్ నిఫ్టీ వాల్యూ కూడా చెప్తాను. ఓకే. 50,700. హలో సార్ చెప్పండి. 50,700 బ్యాంక్ నిఫ్టీ. కానీ పైన క్లోజ్ అయ్యి అంటే ట్రిగర్ అయిందంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఒక నిమిషం ఉందండి, జస్ట్ మినిట్. ఓకే. ఎస్, 50,700 నేను చెప్పేది స్పాట్ వాల్యూ. ఓకే. అది కానీ మార్కెట్ కొద్దిగా బ్రేక్ అయిందంటే టార్గెట్స్ వచ్చి బ్యాంక్ నిఫ్టీ సెక్టర్స్ లో చూసుకోవచ్చు. 51,900, 53,180, 55,000. అంటే ఈ టార్గెట్స్ అన్ని అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది బ్యాంక్ నిఫ్టీ. ఓకే. అంటే నెక్స్ట్ ఈ తిరిగిందంటే బ్యాంక్ సెక్టర్స్ ఒక ర్యాలీ వెళ్ళడానికి నెక్స్ట్ కమింగ్ వీక్ అంటే నేను చెప్పాను కదా 50,700 ఫస్ట్ ట్రిగర్ అవ్వాలి. ఓకే సార్, ఇప్పుడు మనం ఇన్వెస్టర్ల విషయానికి వస్తే ప్రజెంట్ కంప్లీట్ బాటమ్ వెళ్ళింది, మళ్ళీ ఇప్పుడు రిలీఫ్ ర్యాలీ వచ్చింది. అంటే వాళ్ళ పోర్ట్ఫోలియోల మేనేజ్మెంట్ ఎలా ఉండాలి ఇప్పుడు ఈ టైంలో? డెఫినెట్ గా సార్, నేను చెప్పాను కదా పోర్ట్ఫోలియోలో ఇప్పుడు ఎవరన్నా ఆల్రెడీ వచ్చి నాకు చాలా మంది కూడా కాల్ చేశారు. సార్ మీరు చెప్పిన లెవెల్స్ లో నేను 10 lakhs ఇన్వెస్ట్మెంట్ లో 2.5 lakh 22,070లో కొన్నాను సార్, ఇన్వెస్ట్మెంట్ చేశాను. ఓకే. 2.5 lakh ఇప్పుడు దాదాపు నాకు దాంట్లోనే ఒక 20% ప్రాఫిట్ లో ఉన్నాను సార్ అని చెప్తున్నారు స్టాక్స్ లో. ఓకే. ఎందుకంటే మార్కెట్ వచ్చి ఇప్పుడు 1,500 పాయింట్స్ పెరిగింది కదా. అవును సార్. అది కాబట్టి ఆల్రెడీ 22,070లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. నేనేమంటానంటే లాంగ్ టర్మ్ వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదండి. షార్ట్ టర్మ్ వాళ్ళు ఇప్పుడు బాటమ్ లో కొన్నారు, కొద్దిగా బుక్ ప్రాఫిట్ చేసుకోవాలి. మళ్ళీ 24,000, 24,600లో ఖచ్చితంగా బుక్ ప్రాఫిట్స్ చేయాలి. ఓకే సార్, ఇప్పుడు యుఎస్ మార్కెట్లు కూడా కొంచెం వీక్ అయినాయి.
అండ్ ఏషియన్ అండ్ పసిఫిక్ మార్కెట్లు మిక్స్డ్గా రన్ అవుతున్నాయి. ఇందుకు యూఎస్ మార్కెట్లు వీక్ అయినా సరే మన మార్కెట్లు పుంజుకుంటున్నాయి, ఎందుకు సార్? సార్ మంది ఎలా అంటే మంది ఎమర్జింగ్ మార్కెట్ సార్. ఓకే. మన మార్కెట్ తో ఎవరు ఎప్పుడు పోటీ పడలేరు. నేను చెప్పాను కదా, ఇప్పుడు ఏదైనా ఒక న్యూస్ వస్తే ఎంతసేపు ఏడుస్తారు? ఒక గంట సేపు ఏడుస్తారు. ఓకే, అంతే, ఇక దాన్ని వదిలేస్తారు. కాబట్టి అలాగే మనోళ్ళు కూడా అసలు న్యూస్ జస్ట్ ఒక 1 hour ఇంపాక్ట్ అవుతుంది. ఆ తర్వాత మన ఎకనామీ, మన ఇండియన్ కంపెనీస్ గురించి ఆలోచించే స్టాక్స్. అందుకని ఎప్పుడు చెప్తాను, జనరల్ గా చాలా మంది, నేను ఈ ఇయర్ కూడా క్లియర్ గా నేను చెప్తూనే ఉన్నాను, ఎఫ్ఐఎస్ వచ్చి సెల్లింగ్ టోటల్ గా వాళ్ళు గోల్డ్ లోకి వెళ్ళిపోయారు. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అంతా గోల్డ్ డైవర్ట్ అయింది. గోల్డ్ వాళ్ళు ఒక పీక్ తీసుకెళ్లిన తర్వాత మళ్ళీ ఎఫ్ఐఎస్ యథాతథంగా మళ్ళీ మన ఇండియన్ మార్కెట్ కి మళ్ళీ జూలై నుంచి వచ్చేస్తారు. సార్ గోల్డ్ అన్నారు కాబట్టి గోల్డ్ గురించి అడుగుతాను. గోల్డ్ పైన ఇన్వెస్ట్మెంట్ గురించి ఏం చెప్తారు ఇన్వెస్టర్లకు? గోల్డ్ ఆల్రెడీ బాటమ్ లో మనం 75,000 నుంచి చెప్తూనే వస్తున్నాం సార్. 93,000 ఈ ఇయర్ టార్గెట్ ఉంది. సిల్వర్ వచ్చి 1,17,000 టార్గెట్ ఉంది. ఆల్రెడీ ఇవన్నీ ఫిక్స్డ్. డెఫినెట్ గా ఈ ఇయర్ 93,000 95,000 మనం చూస్తాము. 93,000 ఖచ్చితంగా చూస్తాము గోల్డ్. సార్ ఇప్పుడు మార్చ్ 21 ఇది, ఈరోజు ఈ వీక్లో ట్రేడ్ అయిపోయింది, లాస్ట్ ట్రేడ్ అయిపోయింది. నెక్స్ట్ సాటర్డే సండే, నెక్స్ట్ వీక్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండాలి అండ్ ఆ నెక్స్ట్ మంత్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండాలి సార్? చూడండి, ఇప్పుడు నిఫ్టీ ఎవరైనా లాంగ్ లో ఉంటే నేను ఒకటే యాక్షన్ ప్లాన్ చెప్తాను సార్. సపోజ్ నిఫ్టీ గాన్ లాంగ్ లో ఉన్నారంటే వాళ్ళు నెక్స్ట్ టార్గెట్స్ వచ్చి 24,000 24,600 టార్గెట్స్ చూస్తారు. బట్ ఎట్టి పరిస్థితుల్లో 22,800 ఇస్ ద బెంచ్ మార్క్ ఆఫ్ స్టాప్ లాస్. 22,800 కింద మార్కెట్ కానీ క్లోజ్ అయిందంటే డెఫినెట్ గా మళ్ళీ మార్కెట్ ఆల్ టైమ్ లో మళ్ళీ చూడడానికి అవకాశం. అంటే రీసెంట్ లో 21,964 ఉంది కదా, అది కూడా బ్రేక్ అవడానికి అవకాశం ఉంది. కాబట్టి 22,800 ఇస్ ది స్టాప్ లాస్ గా పెట్టుకొని ఎవరైనా ఎటువంటి స్ట్రాటజీస్ అయినా ఉపయోగించుకోవచ్చు. సార్ మార్చ్ అయిపోయింది, ఏప్రిల్లో ఏమైనా అద్భుతాలు చూడొచ్చా సార్ మార్కెట్లో? సార్ యాక్చువల్గా ఏప్రిల్లో Q4 రిజల్ట్స్ ఉన్నాయి. రిజల్ట్స్ కు ముందే మార్కెట్ ఒక పీక్ వెళ్తుంది. ఎందుకు వెళ్తుందంటే రిజల్ట్స్ ఏదైనా తేడా పడిందంటే ఒక్కొక్క కంపెనీకి వాళ్ళ వంతు వాళ్ళు కసి తీర్చుకుంటారు. కాబట్టి మార్కెట్ కూడా రిజల్ట్స్ లోపే మార్కెట్ ఒక, అంటే నేను అనేది నెక్స్ట్ సపోజ్ 23,560 పైన మార్కెట్ 1 డే క్లోజ్ అయిందంటే మళ్ళీ మార్కెట్ నెక్స్ట్ ఏప్రిల్లో 24,000 24,600 రేంజ్ లో ట్రేడ్ అయ్యి అక్కడి నుంచి ఒక ప్రాఫిట్ బుకింగ్ జరిగి మళ్ళీ మార్కెట్ ఒక క్రాష్ రావడానికి అవకాశం. ఓకే సార్, మ్యాక్సిమం ఫ్రైడే రోజు ఈవినింగ్ నుంచి ఒకటే క్వశ్చన్ ఉంటుంది మెసేజ్లలో మీ వీడియోస్ కింద, సార్ మండే మార్కెట్ ఎలా ఉండబోతుంది? సూపర్ గా ఉంటుంది. అవును చూడండి, నాకు తెలిసి నెక్స్ట్ అన్ని బ్రేక్ అయ్యి పైకి వెళ్తుందనే అనుకుంటున్నాను, ఆశిస్తున్నాను. ఓకే, అది భగవంతుని కూడా అదే కోరుకుంటున్నాను. ఓకే, పైకి వెళ్ళాలనే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది గురుప్రసాద్ గారు చెప్పేది ఏంటంటే ఆల్రెడీ లాస్ట్ వీక్ వీడియోలో సార్ ఒక బెంచ్ మార్క్ ఇచ్చారు. తర్వాత ఈ వీక్ 23,560 అనే ఒక బెంచ్ మార్క్ ఇచ్చారు. ఈ లెవెల్ ఒకసారి అబ్జర్వ్ చేయండి అని చెప్తున్నారు. సో నెక్స్ట్ వీక్ కూడా మార్కెట్ పాజిటివ్గానే ట్రేడ్ అవుతుందని సార్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. ఉండాలని కూడా మనం కూడా కోరుకుందాం. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.